Only believe, only believe. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మరి మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అనగా మనం ఆహారం ద్వారా మనకు వచ్చే జీవం నిజమైన జీవం కాదు. అది శరీరానికి బలాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ నిజంగా మనలో ఉన్న అంతరంగ పురుషుణ్ణి బలపరిచేది దేవుని వాక్యమై ఉన్నది. ఎప్పుడైతే నిజంగా దేవుని వాక్యం చేత మనం నింపబడతామో అప్పుడు లోకంలో ఉన్న ఏ చెడు కూడా మనల్ని ఆకర్షించదు. ఈరోజు ప్రజలు సినిమాలకి, షికార్లకి, లోకంలో ఉన్న కార్యాలకి ఎందుకు మరి వెళుతున్నారంటే, దేవుని ప్రవక్త ఒక మాట అంటాడు. ఏమనంటాడంటే, ఒక మంచి కుటుంబం ఉన్నదనుకోండి, ధనవంతులు, వాళ్ళు మరి మంచి ఆహారాన్ని తింటారు. ఎప్పుడు కూడా ఖరీదైన ఆహారాన్ని, మంచి ఆహారాన్ని, వేడివేడిగా ఉన్నదాన్నే తింటారు కొంతమంది. మీరు గమనించారా? కొంతమంది అయితే ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు వంట వండాలన్నమాట. అంటే ఒక అరగంట లేట్ అయినా ఒక పావు గంట ముందు వండిన తినరాళ్ళు. వండి అప్పటికప్పుడు ఒక పక్క రైస్ వండుతా, ఒక పక్క కూర వండుతా, ఆ వేడి తీసుకొస్తేనే తినే అంత వ్యక్తులు ఉన్నారు. కానీ ప్రవక్త ఏమన్నాడంటే, అలాంటి వాడిని ఒక 5 రోజులు అన్నం నీళ్లు లేని చోట పెట్టండి, వాడికి తిండి దొరకకపోతే అప్పుడు ఏం చేస్తాడంటే చెత్త బుట్టలో పడేసిన తిండి కూడా వాడు తింటాడు అన్నాడు. హల్లెలూయా. దానికి కారణం ఏంటి? ఎప్పుడు కూడా ఆయన స్నానం చేసి వచ్చి బల్ల దగ్గర కూర్చున్నప్పుడు వేడి అన్నం తినే వ్యక్తి ఇప్పుడు చెత్తకుండలో ఉన్న అన్నం తింటున్నాడంటే కారణం ఏంటంటే ఆహారం దొరకలేదు కాబట్టి. అలాగే మన ఆత్మ అనేది ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నింపబడి ఉంటుందో అది లోక కార్యాల ద్వారా ఆకర్షించబడదు. అంటే ఈరోజు మన మనసులో లోకం చేత ఆకర్షించబడుతున్నాయంటే అర్థం ఏంటంటే, మనం ఆహారాన్ని పెట్టట్లేదు, కానీ నిజంగా మన ఆత్మకు ఆహారం దేవుని వాక్యమై ఉన్నది. అందును బట్టి మనం ప్రతిదినం వాక్యాన్ని చదవాలి. ఏదో పంపించిన ఒక చిన్న వచనం చదివి మానేయటం కాదు. ప్రతి వ్యక్తి ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతి వ్యక్తి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా చేయకపోతే ఏమవుతుందంటే, నీకు తెలీదు నీ ఆత్మలో ఉన్న ఆ వేదన. అదే ఈ వాక్యం మన యొక్క అర్థం అన్నమాట. ఆ ఆత్మ ఎప్పుడైతే వాక్యం చేత నింపబడి ఉంటుందో అప్పుడు ఆత్మ లోకం చేత ఆకర్షించబడదు. కాబట్టి దయచేసి చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా బైబిల్ చదవండి. చదువు రాని వాళ్ళకి ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. ఆ ఫోన్లలో బైబిల్ తెలుగులో మాట్లాడే బైబిల్ కూడా ఉంది. నాకు చదువు రాదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు చెప్పండి, ఆ యాప్ డౌన్లోడ్ చేసి పెడతాం. చక్కగా మీరు వాక్యాన్ని వినొచ్చు. ఏ విధం చేతనైనా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? ఈ జీవ గ్రంథమును చదివిన వాడును, విన్నవాడును, దానిని గైకొనిన వాడును ధన్యుడై ఉన్నాడు. కాబట్టి వినటం వలన ఒక ధన్యత వస్తుంది, దాన్ని చదవటం వలన ఒక ధన్యత వస్తుంది. ఆ చదివి విన్నదాన్ని నెరవేర్చినప్పుడు మరొక ధన్యతను మనం పొందుకుంటాం. హల్లెలూయా.